అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తిరుమల శ్రీ గారు రచించిన పసిపాప నేర్పిన పాఠం అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. సీతారామయ్య ఓ చిన్న కారు రైతు. 3 ఎకరాల మాగాణిని సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను రాత్రులు మాత్రమే ఇచ్చేది. ఓ రాత్రి సీతారామయ్య పొలానికి నీరు తోడడానికని మోటార్ వేయబోతే విద్యుద్ఘాతం తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి హఠాత్ మరణంతో కుటుంబపు బరువు బాధ్యతలు కొడుకు రాఘవ మీద పడ్డాయి. రాఘవ పై తరగతిలో చేరాలనుకుంటున్నంతలోనే ఆ దుర్ఘటన సంభవించింది. తండ్రి అకాల మరణంతో కృంగిపోయిన తల్లి, పెళ్ళిడుకు వచ్చిన అక్క, అనారోగ్యంతో బాధపడి వయసు మళ్ళిన నానమ్మ అతని మీద ఆధారపడి ఉన్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యత, మరో పక్క అప్పుల బాధ్యత. చదువుకు అందరితో స్వస్తి చెప్పి వ్యవసాయం చేపట్టక తప్పలేదు రాఘవకు. 1 ఎకరం నేల అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాడు. మిగతా భూమిని సాగు ఆరంభించాడు. అయితే ఓ పక్క అలవాటు లేని పని, ఇంకో పక్క ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయం కలిసి రాలేదు అతనికి. ఒక ఏడు వర్షాభావం వల్ల పంట పండకపోతే మరో సంవత్సరం పండిన పంట కాస్త వరదల పాలైంది. ఇంకో ఏడు నకిలీ విత్తనాల కారణంగా అసలు మొలకలే రాలేదు. కల్తీ కలిసిన ఎరువులు, పురుగుల మందు మరో సంవత్సరం పంట నష్టానికి హేతు అయ్యాయి. 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రాఘవకు ఎంత కష్టించి పనిచేసినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రాను రాను వ్యవసాయం చేయడం కష్టమైపోయింది. మరోపక్క రుణబాధల వేధింపులు భరించలేని విధంగా తయారయ్యాయి. నిస్సహాయతతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు రాఘవ. ప్రభుత్వం నుండి కూడా తగు సహాయమేది అందకపోవడంతో నిరాశ పేరుకుపోయింది అతనిలో. చివరికి జీవితం పైన విరక్తి చెంది ఇతర రైతులలాగే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాఘవ తన గ్రామానికి కాస్త దూరంలో ఉన్న సముద్రం వద్దకు బయలుదేరాడు. సముద్రానికి చేరువలో ఒక బెస్తవాడ ఉన్నది. ఆ వాడ మీదుగా వెళుతున్న అతడికి ఒక దృశ్యం కనిపించింది. ఓ మట్టి ఇంటి అరుగు ఎత్తుగా ఉంది. ఆ అరుగుపైన ఓ పసిపాప బోసిమొలతో కష్టం మీద లేచి నిలబడి తప్పడడుగులు వేస్తూ కింద పడిపోతోంది. మళ్ళీ పైకి లేచి నడవడానికి ప్రయత్నిస్తోంది. ప్రయత్నించిన ప్రతిసారి పడిపోతూ ఉన్నా మానడం లేదు. పడ్డప్పుడు దెబ్బ గట్టిగా తగిలితే ఏడుస్తోంది. అలాగని తన ప్రయత్నం విడవక మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. రాఘవ ఆగిపోయి ఆ అపురూప దృశ్యాన్ని చిత్రంగా తిలకిస్తూ ఉండిపోయాడు. పడిపోతుందని, దెబ్బ తగులుతుందని తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ ఇష్టపడి ప్రయత్నిస్తోంది పిచ్చిపిల్ల. నడవడానికి ఆ చంటిదానికి అంత ఆత్రత ఎందుకో అనుకున్నాడు విస్తుపోతూ. అతనికి తెలియకుండానే ఆ పలుకులు బయటికే వెలువడ్డాయి. పడిపోతుందని భయపడి ప్రయత్నమే చేయకపోతే ఆ పిల్ల నడక నేర్చుకునేదెలా బాబూ? మనిషికి ఓర్పు, పట్టుదల అలవడేది ఆ వయసు నుంచే కదా అన్న పలుకులు వినిపించడంతో ఉలిక్కిపడి చూశాడు రాఘవ. ఎప్పుడు వచ్చాడో వల భుజాన వేసుకుని తన పక్కన నిలుచుని ఉన్న ఓ ముసలి జాలరి కనిపించాడు. అంతవరకు అతన్ని గమనించలేదు తాను. అవును బాబు, పసివాళ్లు దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా లేచి నిలుచోవాలని, నడవాలని చేసే ప్రయత్నంలో గొప్ప బతుకు సూత్రం నిండి ఉంది మళ్ళీ అన్నాడతను నవ్వుతూ. పట్టుదలతో ప్రయత్నించినదే ఫలం దక్కదు. కష్టాలకు వెరచి పిరికిదనంతో పారిపోతే జీవితంలో ఏదీ సాధించలేం. అతని పలుకులలో ఏదో సత్యం తొంగి చూస్తుంటే సాలోచనగా జాలరి ముడతలు పడ్డ వదనంలోకి చూశాడు రాఘవ. అంతెందుకు, సముద్రంలో ఎగిసిపడుతున్న ఆ కెరటాలనే తీసుకో. ఒడ్డుకు చేరుకోవాలని రేయింబవళ్ళు తెగ ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి. కానీ ఒడ్డుకు చేరుకోకుండానే మధ్యలోనే విరిగి తిరిగి నీటిలో ఒదిగిపోతాయి. అలాగని అవి తమ ప్రయత్నం మానుతున్నాయా? రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తూనే ఉన్నాయి అన్నాడు ముసలి జాలరి. మనిషి జీవితము అంతే బాబు. కష్టాలకు వెరచి చతికిలబడిపోతే ఇక ముందుకు సాగేదెలాగా చెప్పు? వేదాంతం చెబుతున్నాననుకోకు, నగ్న సత్యం ఇది. ముందుకు సాగిపోయాడు జాలరి. నిజమే, పసిపాపల నుండి, సముద్రపు కెరటాల నుండి మనిషి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపించింది రాఘవకు. హఠాత్తుగా జ్ఞానోదయమైంది అతనికి. తీరని కష్టాల మూలంగా ఆత్మవిశ్వాసం కోల్పోయినా నా దారి నేను చూసుకోవాలనుకున్నానే కానీ నన్నే నమ్ముకున్న వారి గురించి నేను ఆలోచించలేదు. నాకంటే స్వార్థపరుడు మరొకడు ఉండడు అనుకున్నాడు రాఘవ తన తప్పు గ్రహిస్తూ. ఆ పసిపాప నేర్పిన పాఠంతో కొత్తగా ఏర్పడ్డ ఆత్మవిశ్వాసంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకొని వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.